శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి టూరిస్ట్ బస్ బోల్తా పడింది. తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తుల బస్సు శ్రీశైలం సమీపంలోని దోమలపేట ఘాట్ రోడ్ లో బ్రేక్ ఫెయిల్ అయ్యి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి పక్కనే ఉన్న కొండను వేగంగా వెళ్లి ఢీకొట్టి పల్టీలు కొట్టి పడిపోయింది. ఘటన సమయంలో బస్సులో సుమారు 50 మంది భక్తులున్నారు. అయితే ప్రమాదానికి గురైన బస్సులోని భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. దీనితో శ్రీశైలం ఘాట్ లో ప్రమాదం తప్పింది. శ్రీశైలం డ్యాం సమీపంలోని దోమలపేట ఘాట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న దోమలపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి రాత్రి 11 గంటల సమయంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు టూరిస్ట్ బస్సులో బయలుదేరారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్ లో ఈ ఘటన జరిగిందని భక్తులు వెల్లడించారు. ఒకే కుటుంబం అంటే అందరూ 40-50 మంది ఒకే కుటుంబం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు బ్రేక్ ఫెయిల్ అయ్యి అనేది వెళ్ళి వచ్చినాం గేట్ కానీ కానీ ఇంటికి వచ్చినాక అన్నయ్య వాళ్ళందరూ సైడ్ పోతాడు కింద పోతే పడతావు సైడ్ ఎట్లా జరిగిందనేది చెప్పమ్మా. మీరు ఎప్పుడు బయలుదేరారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు? నైట్ 11 అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది? అందరం మేలుకొత్తు ఉన్నాం. ఇక్కడ ఆపుకున్నాము. అక్కడ టూరిస్ట్ దగ్గర గేట్ దగ్గరనే ఉండి ఇప్పుడే బయలుదేరినాం మేము. నైట్ అక్కడ నుండి వచ్చి జనగాం మాది. టోల్ గేట్ దాటిన తర్వాత బ్రేకులు పడలేదన్నాడా? అవతల నుంచే తెలియదు మాకు. మా ఆడబిడ్డ భర్తకే తెలుసు. ఏం చెప్పారు? ఏం చెప్పలే. వెనకాల కూర్చున్నాము. ట్రబుల్ ఇచ్చింది గంతే. ఇక మాకేమైందనేది తెలియదు. ముందట మా ఆడబిడ్డ భర్తనే ఉండు. తనకే తెలుసు.